హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇమ్మో ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే బిట్స్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో చెప్పినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీకు వివిధ పోటీ పరీక్షల్లో అయితే ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లెట్ us dive into our topic. ఫ్రెండ్స్, ఇక్కడ జాతీయ ఉత్పాదక దినోత్సవం ఫిబ్రవరి 12. దీని ప్రత్యేకత ఏంటంటే వనరుల వినియోగం, ఆవిష్కరణలు మరియు సామర్థ్యంపై అవగాహన కోసం అయితే జాతీయ ఉత్పాదక దినోత్సవంను ఫిబ్రవరి 12 అయితే జరుపుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ విశేషాలు అరణ్యరామం ప్రదేశం వచ్చేసి ఇక్కడ మనకు తాడిపల్లి రక్షిత అటవీ ప్రాంతంగా అయితే చెప్పవచ్చు. ఈ ప్రదేశం వచ్చేసి మనకు అమరావతిలో కలదు. మరియు బడ్జెట్ వచ్చేసి ఇక్కడ మనకు 24 కోట్లు. రాష్ట్ర స్థాయి అటవీ కేంద్రంగా అయితే దీన్ని రూపుదిద్దడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి 7 విభాగాలు ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు సింగరేణి నూతన సిఎండి నియామకం వచ్చేసి మనకు డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ అయితే నియమించడం జరిగింది. పదవి వచ్చేసి మనకు సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా అయితే పదవిని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు ఇస్రో భవిష్యత్తు లక్ష్యాలు. సో ఇస్రో యొక్క భవిష్యత్తు లక్ష్యాలు ఏంటంటే 2035 సంవత్సరం నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు అండ్ 2040 సంవత్సరం వరకు అయితే మనకు చంద్రుడిపైకి మానవ సహిత యాత్రనైతే నిర్వహించడం జరుగుతుంది. నిసార్ లేదా నాసా మరియు ఇస్రో సంయుక్త ప్రాజెక్ట్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు అపరిమిత హైడ్రోజన్ నిల్వలు ఆవిష్కరణ భూమి బరువులో 0.36% టు 0.7% వరకు హైడ్రోజన్ ఉందని గుర్తింపు. పరిమాణం ఎంతుందంటే ఇక్కడ మనకు ఇది 45 మహాసముద్రాల పరిమాణంతో సమానంగా ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు చట్టమైన చర్యలు లేదా కట్టడాల తొలగింపు. మనకు శిక్షలు ఏంటంటే ఇందులో జాతీయ గీతం లేదా గేయాన్ని అగౌరవపరిస్తే గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష అయితే విధించడం జరుగుతుంది. రక్షిత కట్టడాల తొలగింపు అంటే ఏదైనా పురాతన కట్టడాలను తొలగిస్తే దీని ప్రకారం మనకు చట్టరీత్యంగా ఏ విధంగా చర్యలు చేపడతారంటే 1955 చట్ట ప్రకారం చారిత్రక ప్రాముఖ్యత కోల్పోయిన 18 కట్టడాల రక్షిత జాబితా నుండి తొలగింపు. ఉదాహరణలు ఢిల్లీ, బారాఖాబా మరియు హర్యానా కోసా మినార్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఫేజ్ 2 లక్ష్యం వచ్చేసి మనకు గ్రామాలను ODF ప్లస్ మోడల్గా మార్చడం. కాలపరిమితి వచ్చేసి ఇక్కడ మనకు 2020 నుంచి 2021 నుండి 2020 నుంచి 2027 వరకు అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు వందే మాతరం ఆలపన కొత్త నిబంధనలు. సో అధికారిక కార్యక్రమాలలో జాతీయ గీతం జనగణమన కంటే ముందే గేయం వందే మాత్రం ఆలపించాలి. 6 చరణాలు ఆలపించాలి. సమయం 3 నిమిషాల 10 సెకండ్ల వరకు అయితే ఆలపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు నౌకాదళ ఘనత CTF 154 విజయం అంతర్జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్. సో 154 కమాండర్ను భారత్ స్వీకరించింది. కమాండర్ మిలిద్ M మొకాషిగా చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు భారత్ తొలి మ్యూజికల్ రోడ్ ప్రదేశం వచ్చేసి మనకు ముంబై తీర ప్రాంతం రహదారి. మహారాష్ట్రలో అయితే తొలి మ్యూజికల్ రోడ్ అయితే నిర్మించడం జరిగింది. టెక్నాలజీ వచ్చేసి మనకు హంగేరియన్ టెక్నాలజీ. విశేషం ఏంటంటే ఇక్కడ మనకు వాహనాలు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు జయహో పాట వినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పర్యావరణం మకాక వనరజాతి. పూర్తి పేరు సింహపు తోక వానరులు, లయన్ టైల్ మాంకీ అని చెప్పవచ్చు. ప్రాంతం వచ్చేసి మనకు పశ్చిమ కనుమల్లో అయితే వెస్టర్న్ ఘాట్స్ లో అయితే ఈ మాంకీస్ అనేవి మనకు కనబడడం జరుగుతుంది. స్థితి వచ్చేసి మనకు అంతరించిపోయే ప్రమాదం ఉందని CCMB హెచ్చరిక. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.